శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి ఈ మే 7, 8 తేదీలలో జరగబోయే తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. అయితే తులారాశి వారు ఎవరైనా ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీకు 7, 8 తేదీలలో మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు, ఎటువంటి అంటే ఏదైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక తులారాశి విషయానికి వస్తే కనుక తులారాశి వారి రాశిచక్రంలో 9వ రాశి, చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు. వీళ్ళకు కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎన్ని రకాల కష్టాలు ఉన్నా సరే ఖచ్చితంగా వీరి జీవితంలో కుసుకాలు అనేవి పొందుతారు. అంతేకాకుండా వీళ్ళు కష్టాలకు తగ్గ ఫలితాలు అయితే లభిస్తాయి. వీళ్ళు కష్టాలు నష్టాలు రెండు కూడా బ్యాలెన్స్గా చేసుకుంటూ ఉంటారు. కష్టం ఎంతైతే ఉంటుందో సుఖం అంతే ఉంటుంది. కానీ మనం మిగిలిన వాళ్ళని గమనించినట్లయితే సుఖాల కన్నా కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కానీ తులారాశి వారికి కష్టాలు సుఖాలు బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ఉంటారని చెప్పడం మాత్రం క్లియర్గా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఇక్కడ మనము తులారాశి అంటేనే ఇక్కడ తూకం వేసినట్లుగా చూపిస్తారు కదా, అట్లాగే ఈ రాశి పరంగా మీ లైఫ్ కూడా చాలా వరకు కూడా ఇలాగే ఉంటుందన్నమాట. దీని ప్రకారమే మీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ శాతం ఆధారపడి ఉంటుంది. అయినా కూడా ఈ కష్టాలను కూడా సుఖాలుగా మార్చుకొని ఎంత కష్టాన్నైనా పడ్డానికి ఎంత అంటే మీ మీద ఎంత బరువు బాధ్యతలు ఉన్నా కూడా అవి వేసుకోవడం కోసమైనా కుటుంబం కోసమైనా ఎంత కష్టపడడం కోసమైనా మీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ తులారాశి వ్యక్తులు తులారాశి వారిని చేసుకున్నట్లయితే భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారు నిజంగా చాలా చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. వారు పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు, చాలా వరకు అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు. ఒకవేళ తులారాశిలో ఉన్నటువంటి పురుషులు ఉన్నారు అనుకోండి, వారి భార్యను ఎంతగా ప్రేమిస్తారంటే మాటల్లో చెప్పలేంతగా. ఈ ప్రపంచంలో అందరికన్నా ఎవరు అని అంటే ఆఖరికి దైవం అన్నా కూడా ఎవరు ప్రేమ అని అంటే వారి భార్యను మాత్రమే వీళ్ళు చూపిస్తారు. అంత ఎంత ప్రేమను కూడా ప్రాణానికి ప్రాణంగా తమ భార్యను విషయంలో ఈ తులారాశి వాళ్ళు అంత సీక్రెట్స్గా లేకుండా ఎటువంటి దారుణకాలు లేకుండా కష్టసుఖాల్లో ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు చేసే పని చేసినటువంటి రూపాయి ఇట్లా ప్రతిదీ మనం చెప్పుకుంటూ పోయినట్లయితే అన్ని విషయాలు కూడా వారి భార్యకు చెప్పుకోవాల్సిందే. వీళ్ళు బయట ఎలా ఉంటారంటే పుల్లుల్లాగా ఉంటారు. తులారాశికి సంబంధించినటువంటి పురుషులు బయట ఏమో పుల్లులాగా ఉంటారు, ఇంట్లోనేమో పిల్లిలాగా ఉంటారు చెప్పుకోవచ్చు. ఇంట్లోకి వచ్చినటువంటి పెళ్ళాం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు పిల్లుల వల్లే మారిపోతూ ఉంటారు. ఇందులో సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏమీ లేదండి. ఎందుకంటే నమ్ముకొని వచ్చినటువంటి భార్యను అంతగా ప్రేమించడం, అంతా నమ్మకంగా ఉండటము, భార్య దగ్గర అలాగ ఉండటం అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. ప్రతి మగవాడు కూడా ఇలాగే ఉండగలిగినట్లయితే ఆ భార్య ఎంతో అదృష్టవంతురాలు అవుతుంది. అసలు ఈ ప్రపంచంలో ఏ ఆడవాళ్ళకు కూడా బాధలు సంఖ్య అనేవి ఉండవని చెప్పుకోవచ్చు. అంటే ప్రాణానికి ప్రాణించే తులారాశి వ్యక్తులు వారి భార్యని అలాగే వారి సంతానాన్ని కూడా అంతే సేమ్ ప్రేమిస్తుంటారని చెప్పుకోవచ్చు. వారికి బిడ్డలంటే ఎంతో అలాగే వారి భార్య కూడా అంతే అన్నమాట. ఇద్దరిని రెండు కళ్ళలాగా చూసుకుంటూ ఉంటారు. ఈ తులారాశి వారి ఇంట్లో ఫ్యామిలీ పరంగా అయినా చాలా బాగుంటారు. వీళ్ళు పెళ్ళాం అంటే భయం అని కాకుండా ఎవరిని కొడతారు, పెళ్ళాం కొట్టింది తిట్టిందని చెప్పి కొంతమంది మగవాళ్ళు అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. పెళ్ళాల దగ్గర ఒక మగవాడు భయపడుతున్నాడంటే, లొంగుతున్నాడని అంటే అది ఏమాత్రం పొరపాటు కాదు. పెళ్ళాన్ని ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఒక మనిషిని వదులుకోలేనప్పుడు మాత్రమే వారి దగ్గర మనము తప్పు చేసినా చేయకపోయినా సైలెంట్గా ఉంటాము. తిట్టించుకోవడము, లొంగిపోవడము అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎవరో ఊళ్ళల్లో వాళ్ళ దగ్గర లొంగిపోవట్లేదు కదండి. కట్టుకున్నటువంటి పెళ్ళాం దగ్గర తులారాశి వ్యక్తులే కాదు, ఏ మగవాడైనా సరే పెళ్ళానికి గౌరవం ఇచ్చినవాడు, పెళ్ళాం మాట విన్నవాడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఖచ్చితంగా బాగుపడి తీరుతారు. ఎందుకంటే ఏ భాగస్వామి, ఏ భార్య కూడా తన భర్త ఇబ్బంది పడాలి, తన భర్తని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా కోరుకోదు. మగవాడు ఉండేటువంటి ప్రవర్తన అంటే పెళ్ళాన్ని చూసుకునే విధానాన్ని బట్టి ఆ ఆడది లొంగిపోతూ ఉంటుంది. మీరు ఎంత ప్రేమిస్తే
అవతల సైడ్ నుంచి కూడా భార్య అంతా లొంగిపోతూ ఉంటుంది. అలా కాకుండా మగవారిలో కొంచెం ఏదన్నా తేడాలు వచ్చినప్పుడే భార్యలు అలా మారతారు. గయ్యాళితనంగా ఇబ్బంది పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. కానీ తులారాశి వారి యొక్క భాగస్వాములకు అస్సలు అవకాశమే లేదండి. వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. వారికి వివాహమైన కాడి నుంచి వారి ఇంకా జీవితాంతం ముసలోళ్ళు అయ్యేదాకా కూడా వారి సంతోషాన్ని బాధను చూడరు. ఎందుకంటే తులారాశి వ్యక్తులు వీరు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి భాగస్వామికి బాధను కలగనివ్వరు. ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ లైఫ్ని చూపించడము, ఎక్కువ సంతోషాలను చూపించడము, ఉన్నదానికన్నా బెటర్గా ఇవ్వటము తప్ప ఎక్కడా కూడా కష్టము అండ్ నష్టము ఇబ్బంది పెట్టడము తెలియజేయాలని అనుకోవటము ఇలాంటివి ఎప్పుడు కూడా చేయరు. సుఖానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారి భాగస్వామిని చూసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వారి సంతాన విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటారు. మనకి ఒకటి ఉంటే అంటే మనకి ₹1,00,00,000 ఉంటే మా సంతానానికి మేము 50 కోట్లు 100 కోట్లు ఇవ్వాలి, అంత రిచ్గా ఉండాలి, పెంచాలి అని క్యాప్స్లీగా ఉంటారనమాట. వీరి ఆలోచన విధానం ఏంటంటే ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. కాబట్టి వీరికి కష్టాల సంఖ్య అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మరి ఏదైనా సరే మితిమించి కావాలనుకున్నప్పుడు దానికోసము కష్టం కూడా గట్టిగా పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. వారి తెలివిని ఆధారంగా చేసుకొని వీరి సంపాదనను ఎక్కువగా అంటే రెట్టింపు చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు పనిలో కష్టం ఉంటుంది. అలాగే వీరి యొక్క తెలివి అనేది వీరికి ఇంకొక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. సగం ఆస్తులు ప్రాపర్టీస్ పెరగడానికి వీరి తెలివితేటలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అట్లా వారి లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు కూడా చాలా చాలా బాగుంటుందండి. ఏదైనా కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ అది వారి వరకే ఉంచుకుంటారు. కానీ కుటుంబానికి చెప్పి సుఖాలు చెప్తారు, మంచి చెబుతారు. కానీ చెడు కష్టాలు ఇలాంటివి ఎప్పుడు మాత్రం చెప్పి ఇబ్బంది పెట్టరు. ఏదైనా ఉంటే అంటే గడప అవతల చూసుకొని వదిలేసి బయట విషయాలు ఆ విషయాలన్నీ బయటే వదిలేసి గడప యువతలకు వదిలేసి లోపలికి వచ్చేస్తారు ఈ తులారాశి అని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారి మనస్తత్వము ఈ విధంగా ఉంటుంది. మరి భార్యతో బిడ్డలతో ఇంట్లో జీవితంతో బయట ప్రపంచంతో సంబంధం అనేది ఉండదు. అంత ప్రాణంగా ఉంటారు. అటు సైడ్ నుంచి కూడా వీరికి అంతే ప్రేమాలు దక్కుతూ ఉంటాయి. అలా తులారాశి వ్యక్తుల్లో 70-80% మంది కూడా ఇలాగే ఉంటారండి. అలాగే తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా అలాగే ఉంటారు. వారి భర్తలను వారి సంతానాన్ని చాలా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఇట్లా ప్రతిదీ కూడా మనం గమనించినట్లయితే తులారాశి వారు చాలా కేర్ ఆఫ్ అడ్రస్ అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. వీరి ఆలోచన విధానము చాలా డిఫరెంట్గా ఉంటుంది. జనానికి దొరికినట్లుగానే ఉంటారు. బయట వాళ్ళ విషయంలో మాత్రం ఎక్కడా కూడా తగ్గరండి. తప్పేదన్నా ఉంటే తప్పని చూపిస్తారు, ఒప్పేదైనా ఉంటే ఒప్పని చూపిస్తారు. ఎక్కడా కూడా భయపడరు, ఎక్కడా కూడా లొంగరనమాట. ఎందుకైనా కూడా ఢీ కొనడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఎందుకంటే కుటుంబం కోసమే అన్ని రకాల త్యాగాలను మీరు చేస్తూ ఉంటారు. మీకు మరీ ముఖ్యంగా ఈ తులారాశి వారికి 7-8 తేదీలలో ఈ 2 రోజుల్లో మీరు చాలా వరకు బిజీ ప్రయాణాలు అయితే చేయబోతున్నారు. మీకు ఈ మధ్య కొంచెం కోపం వస్తుంది, కొంచెం అనారోగ్య పరిస్థితులు అనేవి వస్తాయి. కాబట్టి కొంచెం కోపం తగ్గించుకొని ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు అవసరము. అలాగే కాస్తంత ఒక 10-15 మినిట్స్ ధ్యానం చేసుకోవడము, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవడం అనేది మీకు తప్పనిసరి. అలాగే వీరిలో సంతానం లేని వారికి తప్పకుండా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. ఇంకా వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. రాజకీయ నాయకులకు కూడా చాలా వరకు కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఇట్లా మీకు అన్ని రంగాల వారికి కూడా ఈ 7-8 తేదీలలో చాలా వరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. కష్టానికి తగినటువంటి సంపాదన కూడా చూసి సంతోషపడే అవకాశం అయితే ఉంది. ఈ 3 రోజులు ఏ ఇబ్బందులు లేవు. అర్థమైంది కదండి తులారాశి వారికి ఈ 7-8 తేదీలలో ఏ విధంగా ఉండబోతుందో. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి కొంతమంది తులారాశి వారు మన వీడియో షేర్ చేయడం మాత్రము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.